ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆ మాజీ ఎమ్మెల్యే అడుగులు ఎటు పడుతున్నాయి? ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత ఇప్పుడు సొంత క్యాడర్ను కాపాడుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? పార్టీ మారినా, జెండా మార్చినా ఆయన అనుకున్న రాజకీయ ప్రశాంతత ఆయనకు దక్కిందా? లేక తన వారసుడి భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ ప్రయాణం ఆయన రాజకీయ ఉనికిని ప్రమాదంలో పడేస్తుందా? మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి మళ్లీ వెంటనే డిలీట్ చేయడం వెనుక ఉన్న ఆ సస్పెన్స్ ఏంటి? అటు వైసీపీకి దూరమై ఇటు కూటమిలో ఇమడలేక మధ్యలో నలిగిపోతున్న ఆ కార్యకర్తల ఆవేదన ఏంటి? అసలు ఆ నేత మనసులో ఏముంది? ప్రకాశం జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్న ఆ నియోజకవర్గం ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? ఇక ఎందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్దాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు. వైఎస్ కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా ఆయనకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత ఉండేది. జిల్లాల్లో అసెంబ్లీ టికెట్లు కూడా ఆయన చెప్పిన వారికే వచ్చేవని టాకు ఉండేది. చివరకు పార్లమెంట్ సభ్యులను సైతం ఆయన కంట్రోల్లో పెట్టారంటారు. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఒంటరైనట్లే కనిపిస్తుంది. గతంలో జిల్లాను మొత్తం శాసించిన బాలినేని ఇప్పుడు తన నియోజకవర్గంలో కూడా పట్టు కోల్పోయారు. వైసీపీ నుంచి జనసేనలోకి చేరిక బాగానే జరిగినప్పటికీ కొన్ని నెలల నుంచి ఆయనను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదట. చివరకు ఒంగోలు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కూడా మొహం చాటేస్తున్నారు. వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఆ పార్టీలో కూడా సరైన గుర్తింపు లేక తిరిగి వైసీపీలోకి వెళ్తారా అనే ప్రచారంతో రాజకీయ సందిగ్ధంలో ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత జనసేనలో చేరిన ఆయన సొంత పార్టీలో కుదురుకోలేక ఒంగోలు రాజకీయాల్లో తన పట్టు కోసం ప్రయత్నిస్తూ కొత్త చర్చకు దారితీశారు. జనసేనలో చేరినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు లేకపోవడం వల్ల ఆయన కొంతకాలంగా అలకలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన కొత్తలో ఉన్న ఆ ఉత్సాహం ఇప్పుడు అస్సలు కనిపించడం లేదని తెలుస్తోంది. జనసేనలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు మొహం చాటేస్తున్నారని, నిత్యం హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని టాక్ నడుస్తోంది. జిల్లాలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా అక్కడే ఉండడంతో ఇక్కడ ఆయనను నమ్ముకున్న వారు దిక్కు లేకుండా పోయారన్న వాదన వినిపిస్తుంది. అసలు బాలినేని మనుగడ ప్రశ్నార్థకంగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పేరుకు పెద్ద నేత అయినా పార్టీలో ఆయన మాట అస్సలు చెల్లుబాటు కావడం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ అసలైన బాధితులు ఎవరైనా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డిని నమ్ముకుని వచ్చిన వైసీపీ కార్యకర్తలేనని జనం బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఆయన జెండా మార్చగానే ఇష్టం లేకపోయినా బాస్ కోసం జనసేన కండువా కప్పుకున్న నేతలు వేలల్లో ఉన్నారట. కానీ ఇప్పుడు వారి పరిస్థితి అటు ఇటు కాకుండా పోయిందని క్షేత్రస్థాయిలో చర్చ నడుస్తుంది. జనసేన పాత క్యాడర్ వీరిని పరాయి వారిలా చూస్తుంటే అటు వైసీపీ నేతలు వీరిని నమ్మక ద్రోహులుగా చూస్తున్నారని, నమ్మి వచ్చిన వారిని నట్టేట ముంచారన్న ఆవేదన కార్యకర్తల్లో కట్టలు తెంచుకుంటోందని నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. తాము నమ్ముకున్న నేత హైదరాబాద్లో మకాం పెడితే తమ బతుకులు రోడ్డున పడ్డాయని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బాలినేనిని నమ్ముకుని వచ్చిన నేతలకు కూటమి అసలు టికెట్లు ఇస్తుందా అన్న సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల కాలంగా బాలినేని చేతిలో దెబ్బతిన్న టీడీపీ, జనసేన పాత నేతలు ఇప్పుడు బాలినేని మనుషులకు సీట్లివ్వడానికి అస్సలు ఒప్పుకోరని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోందట. ఒకవేళ అధిష్టానం ఒత్తిడి తెచ్చినా గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు వారికి సహకరించే ప్రసక్తే లేదనే ప్రచారం నడుస్తుంది. రాజకీయం బలపడదామని వచ్చిన నేతలకు ఇప్పుడు డిపాజిట్లు దక్కడం కూడా కష్టమేననే చర్చ నడుస్తుంది. ఈ టికెట్ల మంట బాలినేని వర్గానికి చెక్ పెడుతుందా అన్నది మిస్టరీగా మారింది. అయితే ఇక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదని, మళ్లీ పాతగూటికి వెళ్దామనుకుంటే అక్కడ సీన్ ఇంకా భయంకరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టిన తిట్లు వైసీపీ కార్యకర్తలు ఇప్పట్లో మార్చిపోరని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెనక్కి వెళ్తారని ప్రశ్నిస్తున్నారట. ఒకవేళ వెళ్లినా అక్కడ గతంలో ఉన్నంత పట్టు ఆయనకు దక్కదన్నది అందరి మాట. వెళ్లడానికి దారి లేదు, ఉండడానికి చోటు లేదు అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ క్యాడర్ ఆయనను మళ్లీ అక్కున చేర్చుకుంటుందా అంటే ఇప్పట్లో సాధ్యం కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్ద నేతలు పైన సర్దుబాటు చేసుకున్నా క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య ఉన్న ఈగోలు అంత తేలికగా సమసిపోవని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారట. దశాబ్దాలుగా కొట్టుకున్న వారు ఇప్పుడు ఒక్కటవ్వడం అంటే సాధ్యమయ్యే పని కాదని, ఆ బంధాలను పాత కక్షలు ముక్కలు చేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పుడు బాలినేని వెనకాల ఉన్న వాళ్లు వెనక్కి వెళ్లాలంటే అక్కడ ఉన్న కింది స్థాయి నేతలు అంగీకరించే పరిస్థితి లేదని, ఈ చిక్కుముడిని విప్పడం బాలినేని వల్ల కాదని జనం మాట్లాడుకుంటున్నారట. కార్యకర్తల్లో ఉన్న ఆధిపత్య పోరు ఇప్పుడు బాలినేనికి పెద్ద తలనొప్పిగా మారిందని చర్చించుకుంటున్నారట. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒంగోలును 2 ముక్కలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరి అలా జరిగితే బాలినేనికి ఒక నియోజకవర్గం, దామచర్ల జనార్దన్ కు మరో నియోజకవర్గం ఇస్తారా అన్నది పెద్ద మిస్టరీగా మారిందట. కూటమిలో ఉంటూనే ఒకే ఊరలో 2 కత్తుల్లా ఉన్న వీరికి పొత్తు కుదరదని, ఒకవేళ బాలినేనిని పక్కన పెడితే ఆయన పరిస్థితి దిక్కులేని పక్షిలా మారుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. పునర్విభజన జరిగితే బాలినేని అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్నది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇన్ని అవమానాలను భరిస్తూ ఇక్కడే ఎందుకు కొనసాగుతున్నారన్న దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీని వెనుక తన కుమారుడు ప్రణీత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఉందనేది విశ్లేషకుల ప్రధాన అభిప్రాయం. తాను ఎలాగోలా నెట్టుకొచ్చినా తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో బరిలో దించి గెలిపించుకోవాలనే ప్లాన్లో ఆయన ఉన్నారని జనం చర్చించుకుంటున్నారట. అయితే ప్రణీత్ రెడ్డిని కూటమి అభ్యర్థిగా నిలబెట్టడానికి టీడీపీ సహకరిస్తుందా అంటే చెప్పలేమని, వారసుడి కోసం తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారన్న చర్చ నడుస్తుంది. ప్రణీత్ రాజకీయ భవిష్యత్తు కోసం బాలినేని ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారా అన్నది చూడాలి. మరి ఇక బాలినేని మౌనం వెనుక ఏదో మాస్టర్ ప్లాన్ ఉందని కొందరంటుంటే, ఆయన దారి తప్పి అడవిలో పడ్డారని మరికొందరు విమర్శిస్తున్నారట. జిల్లా రాజకీయాల్లో ఆయన పవర్ తగ్గిపోయిందన్నది సగటు ఓటరు అభిప్రాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన ప్రభావం ఏ మేరకు ఉంటుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారట. ప్రజల్లో ఆయన పట్ల ఉన్న నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోందన్నది వాస్తవమని చర్చించుకుంటున్నారట. మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక క్లిష్ట దశకు చేరుకున్నట్లు కనిపిస్తుంది. అటు వెళ్లలేక ఇటు ఉండలేక అగమ్య గోచరంగా మారిన పరిస్థితి ఆయనను నమ్ముకున్న వేల మంది కార్యకర్తల జీవితాలను రోడ్డున పడేసిందని ప్రజలు అనుకుంటున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలే ఆయనకు ఆఖరి పరీక్ష అని, అక్కడే నిరూపించుకుంటేనే భవిష్యత్తు, లేదంటే రాజకీయంగా తెరమరుగు కావడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒంగోలు కోటలో ఈ మాజీ నేత వేసే తదుపరి అడుగు ఎటు అన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ రాజకీయ చదరంగంలో ఆయన చివరకు విజేతగా నిలుస్తారా లేక ఓటమిని అంగీకరిస్తారా అన్నది వేచి చూడాలి. మరి